నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీకా తయారీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. వర్చువల్ విధానంలో శనివారం ఉదయం 10:30 బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముందుగా హెల్త్ వర్కర్స్ నాగజ్యోతి, జయకుమార్, స్టాఫ్ నర్సు మరియమ్మ, డాక్టర్ ప్రణీతలకు వ్యాక్సిన్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం. వైద్య సిబ్బందికి టీకా వేసి ప్రారంభించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవం. ప్రఖ్యాత తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన పద్యాన్ని ప్రస్తావించిన మోడీ. దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం 10:30 బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. వ్యాక్సిన్లతో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం దేశమంతా ఎదురుచూసిందని, టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ అడిగారు. ఆ రోజు రానే వచ్చేసింది. ఈ సందర్భంగా టీకా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నారు అన్నారు. దేశీయ టీకా తయారీలో భారత్ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసిందని మోడీ ప్రస్తావించారు. టీకా తీసుకోవటంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తొలి హక్కుదారులు. కరోనాను ఎదుర్కొనేందుకు 2 డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి. 2 డోసుల మధ్య నెల రోజుల వ్యవధి ఉండాలని నిపుణులు సూచించారు. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో ప్రఖ్యాత తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన పద్యాన్ని గురించి ప్రస్తావించారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీకా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముందుగా ఆయన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్స్ నాగజ్యోతి, జయకుమార్, స్టాఫ్ నర్సు మరియమ్మ, డాక్టర్ ప్రణీతలకు వ్యాక్సిన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 332 కేంద్రాలలో 3.87 లక్షల మందికి తొలి దశలో వ్యాక్సిన్ వేయనున్నారు. శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలో నిర్ణయించిన మేరకు ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అందరికీ వ్యాక్సిన్ వేయనున్నారు. ఒక్కో కేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టారు. మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 28 రోజులకు 2వ డోసు ఇస్తారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలిగిరి, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, జేసీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ ఇవాళ చాలా ఆనందంగా ఉందని, కరోనా మహమ్మారితో చాలా ఇబ్బంది పడ్డామని అన్నారు. కానీ విని ఎరుగని విపత్తు చూశాం. కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించడం చూశామని అన్నారు. మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకున్నామని అన్నారు. అనేక సంస్థలు వ్యాక్సిన్ తయారీ మొదలుపెట్టి సఫలమయ్యారు. గుంటూరు జిల్లాలో 31 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు. గత సంవత్సరం జనవరి 30వ తారీఖున మన దేశంలోకి అడుగుపెట్టినటువంటి కరోనా ఈరోజు మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకుని దాన్ని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మనకు కనివిని ఎరగని విపత్తు మనం చూడడం జరిగింది. మరి ముందు చెప్పినట్లుగా ఈరోజు మనకు 31 సెంటర్లలో ఈ వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది. రోజుకు ఒక 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం, మరి పూర్తిగా ఈ మహమ్మారిని తరిమేసేటువంటి బృహత్తర కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అయ్యే అదృష్టం మనకు కలగడం అన్నది చాలా సంతోషం. వ్యాక్సినేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, వస్తే అది ఎంత సేఫ్, ఇలాంటివన్నీ కూడా రకరకాల ఊహాగానాలు చెందైనాయి. అయినప్పటికీ కూడా శాస్త్రవేత్తలు
రాత్రింబవళ్ళు కష్టపడి ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా మనం ప్రాధాన్యత క్రమంలో అందరికీ అందించడం జరుగుతూ ఉంది. ప్రాధాన్యత క్రమంలో ఎవరికైతే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ కరోనా వైరస్ సంక్రమించడానికి అనే దాన్ని చూసుకొని దాన్ని బట్టి ముందుగా హెల్త్ కేర్ వర్కర్స్ మరి డాక్టర్స్, నర్సెస్, ఏఎన్ఎంస్, పారామెడికల్ సిబ్బంది వీళ్ళందరికీ కూడా ముందుగా ఇవ్వడం జరుగుతుంది. రెండో ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనేటువంటి పోలీసులు కావచ్చు, శానిటరీ వర్కర్స్ కావచ్చు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రాధాన్యత క్రమాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీ అందరి ద్వారా కోరుతూ ఉన్నాను. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా వైద్య సిబ్బందికి, ఆ తర్వాత పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ వేస్తున్నామని అన్నారు. विशेष तौर पर बनाए गए कोविड ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సినేషన్ ఈరోజు ప్రారంభం అవడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్న ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశంలో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రారంభించుకోవడం, 30 కోట్ల మందికి ఈరోజు దేశవ్యాప్తంగా ఇవ్వటం అనేది చాలా గొప్ప కార్యక్రమం. భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గర్వకారణంగా ఈ యొక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ కోవాక్సిన్ రెండు కూడా తయారు చేయడంలో మనం ఎక్కడ ఏ దేశానికి కూడా తగ్గకుండా ప్రపంచ దేశాల్లో ఒక మేటి దేశంగా భారతదేశం ఈరోజు ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీ ఎత్తున తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ప్రారంభించారు. ముందుగా ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వ్యాక్సినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. తాడికొండ నియోజకవర్గంలో మొదటి దశలో 900 మందికి పైగా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని అన్నారు. ఎవరన్నా కొత్తగా ఎవరైనా వచ్చారా, ఎవరన్నా అమెరికా నుంచి కానీ లండన్ నుంచి ఎన్ఆర్ఐస్ ఎవరన్నా వచ్చారా, టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ అందరిని కూడా ఐడెంటిఫై చేసి టెస్టులు చేశారా? నమస్కారం. ఈ రోజు ఎంతో శుభదినం. ఎందుకంటే అంగన్వాడీ, ఆశా వర్కర్స్, మెడికల్ వర్కర్స్ కి మనం మొదటి విడతగా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కోవాక్సిన్ అండ్ కోవాషీల్డ్ అనే 2 వ్యాక్సినేషన్స్ వచ్చినాయి. అది కూడా పొన్నికలలో 93 మందికి కూడా ఈ రోజు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మొట్టమొదటిగా నేనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రం మొత్తం కూడా 3,87,983 మందికి వ్యాక్సినేషన్స్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ పెట్టారు. అయితే ఇంత భయంకరమైన కరోనా మహమ్మారి
ప్రపంచం మొత్తం తిరుగుతూ ఖాళీ గజ్జిగట్టు మరి అందరినీ కూడా ప్రపంచం మొత్తం అతలాకుతలం చేసిన తరుణంలో మన అందరం కూడా ఇండియాలో కేరళలో ఫస్ట్ కేసు వచ్చినప్పుడు జనవరిలో లాక్డౌన్ పెట్టారు. తర్వాత దేశం మొత్తం కూడా ఆల్మోస్ట్ మార్చి 22 లాక్డౌన్ పెట్టాము. ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి. అందరు కూడా మాస్క్ వేసుకోండి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చేతులు శుభ్రంగా కడుక్కొని ఉండండి. తర్వాత పారిశుద్ధ కార్మికులు అయితే వాళ్ళు చేసిన సేవలైతే మనం చెప్పలేము. గ్రామ వాలంటీర్స్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కరోనా ఎవరికి పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి కరోనా కేర్ సెంటర్స్కి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నందు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పారిశుద్ధ్య కార్మికునికి వ్యాక్సినేషన్ వేసి ప్రారంభించారు. మొదటి వ్యాక్సిన్ ఎస్ రాంబాబు అనే హెల్త్ అసిస్టెంట్కు వేశారు. ट्रायल्स किए गए हैं ड्राई रन डिजिटल प्लेटफॉर्म में। ఎంత టైం ఉంటుందమ్మా రియాక్షన్ అవ్వడానికి? ఓన్లీ ఇక్కడే మిగతా వాళ్ళ సంగతి 15 days కంటిన్యూ అవుతుంది. మేడం దగ్గర ఓకే ఓకే. ప్రపంచం అంతా కూడా చూసింది భారతదేశం ఏ విధంగా ఈ వ్యాక్సిన్ ఈ కోవిడ్ని ఎదుర్కోవటంలో ఎంతగా సక్సెస్ అయ్యింది అనేది. అదేవిధంగా దేశమంతా చూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగా కరోనాను ఎదిరించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతగా మరి సక్సెస్ సాధించాం అనేది కూడా. అందుకనే ఈ కరోనా వ్యాధి ప్రబలకుండా ఉండటానికి ప్రారంభం అయిన రోజు నుంచి కూడా వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్రెస్ వాళ్ళు, అనేక మంది బాధ్యత కలిగినటువంటి పౌరులతో సహా కూడా అందరూ కూడా ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎన్ని బాధలు పడ్డారు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదుర్కొని మరి పనిచేశారో కూడా నిజంగా మనందరం కూడా చూసాం. దానికి అంతం మరి ఈ రోజున వచ్చింది అని చెప్పి గర్వంగా ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఈ వ్యాక్సిన్ ప్రారంభించడం జరుగుతూ ఉంది. కరోనా వైరస్ నివారణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బందికి ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. 100 డోసులు ఈ ఆసుపత్రికి వచ్చినట్లు ఏరియా ఆసుపత్రి పిల్లల వైద్యులు రమేష్ తెలియజేశారు. వైద్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ చేసినట్లు తెలియజేశారు. ప్రత్యేకంగా 10 వార్డులను కేటాయించినట్లు తెలిపారు. భారతదేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, తర్వాత మన సీఎం గారు స్టేట్ లెవెల్లో ఇనాగ్రేషన్ చేశారు.
ఈరోజు మన న్యూజివీడ్ డివిజన్లో కూడా గోలాపల్లి పిహెచ్సి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇది వ్యాక్సినేషన్ డ్రైవ్ 3 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో మన ఫ్రంట్ లైన్ స్టాఫ్, హెల్త్ కేర్ వర్కర్స్ ఇస్తాము. తర్వాత సెకండ్ ఫేజ్లో రెవెన్యూ స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తాము. థర్డ్ ఫేజ్లో పబ్లిక్కి ఇస్తాము. My request to the public is to cooperate with the medical department, police department, revenue department. We are all ready to go ahead with the vaccination drive with 100% success. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని, తిరిగి అధికారంలోకి రాలేననే భయంతో విష ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ మత సామరస్యానికి ప్రతీక అని, మతాల మధ్య ఘర్షణ లేనేలేదని అన్నారు. టీడీపీ, బీజేపీ కలిసి చేసిన ఉదంతాలు బయటకు వస్తున్నాయని అన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే సహించేది లేదని అన్నారు. బూట్లు వేసుకొని పూజలు చేసే నీకు హిందుత్వంపై ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. కులాల మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు. శ్రీకృష్ణ చైతన్య కాలేజీ గ్రౌండ్లో రహీం అండ్ కాసిం మెమోరియల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు. ముందుగా పోటీలకు హాజరైన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఇండియన్ క్రికెట్ గొప్ప స్థానంలో ఉందని గుర్తు చేశారు. క్రికెట్లో బాగా రాణించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని రావాలని క్రీడాకారులను సూచించారు. ఇటీవల కాలంలో తాడేపల్లిలో వార్డు వాలంటీర్ ఆగడాలు పెరిగిపోయాయి. తల్లి కొడుకు దూషించుకుంటూ ఉండగా తాడేపల్లి ముగ్గు రోడ్డుకు చెందిన వాలంటీర్ వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వాలంటీర్ దాడిలో సాలమ్మ, మహేష్లు గాయపడ్డారు. వార్డు వాలంటీర్ రాజుపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాయపడిన మహేష్, సాలమ్మకు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. నా దగ్గర ఉన్నాయి సార్. నేనున్నాను ఇంట్లో, నా జ్వరంతో నేను పడుకున్నా. వీడేమో పేపర్లు అదే వచ్చారు, క్యాలెండర్లు ఇచ్చేసి వచ్చాడు. కోడిపిల్ల చచ్చిపోయింది అయ్యా అన్న అంటే నన్ను తిడుతున్నా. ఏఈఎల్సీ ఆఫీసు ఆక్రమించుకున్న వారిని తొలగించి తనను కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఏఈఎల్సీ ప్రెసిడెంట్ పరదేశి బాబు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలియా, బాబు ప్రకాష్ మరికొందరు అధికార దాహంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులను అనుసరించి పోలీసు వారు తమకు కార్యాలయాన్ని అప్పగించాలని కోరారు. 2017 నుంచి 2021 వరకు మోడల్ బిషప్గా పరదేశ్ బాబు గారు ఎన్ని కాపాడారు కనుక వారికి అధికారం ఉంటుందని వారు ఉత్తర్వులు జారీ చేశారు. మరి అలాగే పోలీసు వారికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు వారు ఇంటర్ఫీరెన్స్ లేకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఏఎల్సీని అక్రమంగా మరి ఆక్రమించుకున్నారో వారికి బయటకు పంపి తిరిగి మళ్ళా మేము కట్టినవ్వడానికి మా ఆఫీసులో ప్రవేశించడానికి మరి కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు. అందును బట్టి మేము న్యాయమూర్తులకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మా పక్షాన ఉండి మాకు సహాయం చేశాడు. అనిశ్చితమైన వాతావరణాన్ని మళ్ళీ తిరిగి ప్రశాంతమైన వాతావరణం రావాలని కోరుకున్న అనేక లక్షల మంది ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆలపించారు. ఇది ఇప్పుడు ఏఎల్సీ చరిత్రలో జరగటువంటి సంఘటన. మరి ఇది ఎందువల్ల చేస్తున్నారు? పదవి వ్యామోహం ఎవరికో, పదవి వ్యామోహం ఎవరికొందో అనేది స్పష్టంగా అర్థమైంది. 4 దినాల్లో అనేక మంది ప్రజలు గమనించారు. నాకు పదవి టెన్యూర్ ఉండగానే మరి అడ్డంగా వచ్చేటువంటి వారికి పదవి వ్యామోహం ఉందా? నాకుందా? ఎందువల్ల వారు సంఘంలో ప్రవేశించారు? వారి యొక్క ఇంటెన్షన్ ఏంటి? వారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటి ఆలోచన. వారు రకరకాలైన
పాంప్లెట్లు వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఇది బంగ్లా ఖాళీ చేయాలి, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తాము, అక్రమైనటువంటి కేసులు పెట్టి మేము అరెస్ట్ చేయిస్తాము, లేకపోతే బంగ్లా ఖాళీ చేయిస్తాము. ఎవరు బంగ్లా ఖాళీ చేయించినారు? ఎందుకు అక్రమ కేసులు పెడతారు? ఏం తిన్నామని అక్రమ కేసులు పెడతారు? ఏం చేస్తామని అక్రమ కేసులు పెడతారు? అన్యాయమైన అసత్యమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. లెటర్లు పంపారు వేళ మీరు మీ మీద మీరు బంగ్లా ఖాళీ చేయకపోతే మేము అరెస్ట్ చేయిస్తాము, అసత్యమైన మరి కేసులు పెడతాము అన్నటువంటి ఇటువంటివి కూడా ఖండిస్తాం. మధ్యమంలో ఏదైనా జరిగితే దాని బాధ్యత వారే వహించాలి. మరి బాబు కల్లపొడి బాబు ప్రకాష్ అనే వ్యక్తి, చిత్ర ఏలియా అనే వ్యక్తి, మరి భయంకరమైనటువంటి ఈ వ్యక్తులిద్దరూ కూడా సంఘాన్ని ఈ స్థితికి లాగారు. మరి ఈ స్థితి నుండి కాపాడాలని మేము కోరుకుంటున్నాం. మరి పోలీస్ శాఖ వారిని ఆశ్రయించాం, ఎస్పీ గారిని కోరాము, అయ్యా మా కోటాలు వచ్చింది మాకు సహాయం చేయమని. దేవచిత్రం అయితే ప్రభుత్వ దృష్టికి, సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఈ సంఘాన్ని కాపాడాలని, ఈ సంఘాన్ని రక్షించాలని మేము తీసుకెళ్తాం. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. దానికి అందరూ కూడా సహకరించాలి, ప్రార్థన చేయండి. ఈ యొక్క మీడియా ద్వారా ఈ లైవ్ గుంటూరు రాజేంద్రనగర్ రింగ్ రోడ్ శుభం కన్వెన్షన్ లో ఇండియన్ బిగ్గెస్ట్ ఫర్నిచర్ ఇంటీరియర్ అండ్ కన్స్యూమర్ ఎక్స్పో ఈ నెల 15, 16, 17, 18 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఐఐసిఎఫ్ డైరెక్టర్ తెలిపారు. ఆటోమోటివ్స్, అప్లయన్సెస్, ఫర్నిచర్, ఇంటీరియర్, హోమ్ ఫర్నిచర్, హ్యాండీక్రాఫ్ట్, హెల్త్ అండ్ బ్యూటీ, లేడీస్ షూట్ అండ్ శారీస్, రెడీమేడ్స్, గార్మెంట్స్, జ్యువెలరీ, కిచెన్ క్లీనింగ్ టాయ్స్, మసాజ్ చైర్స్, మరెన్నో గిఫ్ట్ ఆర్టికల్స్ డిస్కౌంట్ ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గుంటూరు ప్రజలు శుభ కన్వెన్షన్లోకి వచ్చి నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని అన్నారు. Good afternoon, my name is Umesh Pandey and I am here in Guntur after finishing a fantastic exhibition in Vizag, Vijayawada, and now we are here to give you the best of the discounts and offers at this
exhibition called as IICF, India International Consumer Fair, which is happening at Guntur Shubham Convention Center. And this exhibition is a very high-end luxury exhibition focusing on to all the kind of products starting from small kid to adult, where we have got all high-end best furnitures, all interior products, then we have all consumer products. We have beautiful saris for all you women, all the ladies crowd of Guntur. We have very good garments for all the kids, very good toys for all the kids. So we have variety and everything is available on discount up to 50%. So at this time, when you want to come and do a shopping, this is the only place, Shubham Convention Center, IICF exhibition, where you will get loads and loads of discount. So ladies and gentlemen, other than all this product, we also have a small surprise in luxury segment. We have this beautiful car which is Skoda Rapid, which has been brought by Mahavir Group. This is also a part of this exhibition, and if you come, you see the car, the test drive is available. You ask for the test drive, they will take you for the test drive. Book this car and get some fantastic offer given by Mahavir Group. So ladies and gentlemen, I again appeal, don't miss, visit today IICF exhibition every day 11 AM to 8:30 PM at Shubham Convention. Thank you. తూర్పుగోదావరి జిల్లా తునిపట్టణంలో ప్రముఖ నిర్మాత, రచయిత, విప్లవకారుడు ఆర్ నారాయణమూర్తి సోదరుడి తనయుడు చిత్రం అట్టహాసంగా ప్రారంభోత్సవం జరిగింది. సూర్య మూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న హాస్య ప్రేమ కథా చిత్రం జయరాం చిత్రంను ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు క్లాప్ కొట్టగా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సోదరుడు శ్రీనివాసరావు కెమెరా ఆన్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా సిద్ధు స్వరూప్, కార్తికేయ, హీరోయిన్లుగా హిందూప్రియ, ప్రియవల్లభ నటిస్తుంతాలు ఉన్నారు. ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాత జై సూర్యనారాయణ నిర్మాత, డైరెక్టర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీకా తయారీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు. వర్చువల్ విధానంలో శనివారం ఉదయం 10:30 బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముందుగా హెల్త్ వర్కర్స్ నాగజ్యోతి, జయకుమార్, స్టాఫ్ నర్సు మరియమ్మ, డాక్టర్ ప్రణీతలకు వ్యాక్సిన్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం. వైద్య సిబ్బందికి టీకా వేసి ప్రారంభించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవం. ప్రఖ్యాత తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన పద్యాన్ని ప్రస్తావించిన మోడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.